ఒక్కరే అన్న సుపారీ ఇచ్చింది మాకి, కానీ మేము ఇద్దరిని లేపేసినాం. అర్థమైంది కదా స్టోరీ? అర్థం కాలే నాకు అర్థం కాలేదు సార్. నేను ఇప్పుడు వచ్చాను వీడియో నేను ఎక్సలెంట్ వీడియో అదే నాది స్క్రిప్టెడ్ అంటున్నారన్న. లేదులేనా, జనాలు కామెంట్ కింద మామూలు తెలిసిన వాళ్ళు ఎక్కిస్తున్నా, అందుకే స్క్రిప్ట్ కానీ ఎక్సలెంట్ వీడియో అది. నేను వాళ్ళకి చెప్పానా, నమ్మతలేరు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఆశతో పోయాను అలంపూర్. ఎక్కు, తొందర ఎక్కు. ఏం పేరు అన్నా? నా పేరు. ఓకే, అది సీట్ బెల్ట్ వేసుకో. సీట్ బెల్ట్ అన్నా. ఎక్కడికి ఎక్కనా దింపుతా? బస్సు వచ్చే లోపల లేట్ అవుతుందిలే. నాకు 2000 అన్నా, నేను దింపేస్తా. 2000 చెప్పదు, బస్సుకు 1000 రూపాయలు ఎవరన్నా. సరే 1000 రూపాయలు నేను దింపుతాలే. ఎక్కు ఎక్కు. ఓకే, అది దాడితే కదా స్టాప్ లో ఉంది. సీట్ బెల్ట్ వేసుకోనా. ఏం పేరు అన్నా? అర్జున్ అన్న పేరు. ఓకే ఓకే ఓకే. ఎక్కడికనా? ఎక్కడికి వెళ్తున్నారు? మైసూర్కి వెళ్తున్నాను. ఓకే, ఎందుకు? ఆదివాసీ హెయిర్ ఆయిల్ కోసం నా హెయిర్ ఫాల్ అవుతున్నాను. అరే రే, ఆదివాసీ హెయిర్ ఆయిల్ కోసం అంత దూరం ఎందుకు వెళ్తున్నారనా? ఒక్క నిమిషం ఆగు. ఇదే కదా? ఇదేనా? ఓకే, ఇది ఆదివాసీ హెయిర్ ఆయిల్ కోసం నువ్వు మైసూర్ దాకా వెళ్ళాల్సిన పని లేదనా. వీళ్ళకి ఫోన్ చేస్తే చాలా అనమాట, ఇంటికి హోమ్ డెలివరీ ఇస్తారనమాట. ఇది హెయిర్ లాస్ అయితే ఆపేస్తుంది, హెయిర్ ని ఫాస్టెస్ట్ గా గ్రోయింగ్ అయితే ఇస్తుంది అనమాట. దీని రేట్ ఎంత అనుకుంటా? దీని రేటు 1/2 లీటర్ వచ్చేసి 1500, 1 లీటర్ బాటిల్ వచ్చేసి 2500 రూపీస్ అనమాట. ఓకే, ఇది ఎట్లా ఆర్డర్ చేయాలో తెలియదా నాకు? ఓకే ఓకే, ఏం లేదన్నా. బట్టతల అంటే స్ట్రెస్ వల్ల, మనం టెన్షన్ వల్ల అయితే వస్తుంది అనమాట. నువ్వు దాని టెన్షన్ పడాల్సిన పనే లేదు. నేను ఇచ్చిన నంబర్ కి ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను నంబర్ ఇస్తాను, దానికైతే ఫోన్ చేసి ఆర్డర్ చేసుకో. అన్న ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడ కోసం అని అంత మైసూర్ దూరం వెళ్తున్నాడు అనమాట. అంత దూరం వెళ్ళాల్సిన పనే లేదు గైస్. నేను ఇచ్చిన నంబర్లు ఇక్కడ కనిపిస్తున్నాయా, దీనికి మీరు ఫోన్ చేస్తే చాలు, ఇంటికి హోమ్ డెలివరీ ఇస్తారనమాట. ఇది హెయిర్ లాస్ అయితే ఆపేస్తుంది, హెయిర్ ని ఫాస్టెస్ట్ గా గ్రోయింగ్ అయితే ఇస్తుంది అనమాట. ఇది అడవుల్లో దొరికే స్వచ్ఛమైన వనమూలికలతో ఉపయోగించి తయారు చేయబడినది. మీరైతే ఫేక్ వెబ్సైట్లలో ఫేక్ వాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్త. నేను ఇచ్చిన నంబర్లకి మీరైతే ఫోన్ చేయండి. వీళ్ళ వెబ్సైట్ లింకు అండ్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ సెక్షన్లో అయితే వీళ్ళ కాంటాక్ట్స్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. తప్పకుండా అయితే వాడండి, తప్పకుండా అయితే రిజల్ట్ అయితే వస్తుంది. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్. ఇక మొదలెడదామా? పని మాట్లాడేసినాము, పని సుపారీ ఇచ్చేసినది అయిపోయింది. దాని డబ్బులు మీకు ఇస్తారు. అక్కడ వెళ్ళేసి కోడ్ వరకు అక్కడ పక్కడ బాంబేబో 80 నంబర్ పూరేసో అని చెప్పేసి నీకు డబ్బులు ఇచ్చేస్తాడు సూట్ కేసులలో. ఆ సూట్ కేసులో ఉన్న డబ్బులు తీసుకొని వచ్చేయాలి. యాక్చువల్గా అంటే ఈ పని మేము చాలా రోజుల నుంచి దాపెట్టేసినాము, కానీ పని అయిపోయింది. ఒక్కరిని చేయమని చెప్పింటే ఇద్దరు చేసేసినా మేము ఆడ పని. ఒకరికే సుపారీ ఇచ్చినారు మాకి, కానీ అమౌంట్ ఎక్స్ట్రా అని చెప్పేసి వాళ్ళకి, సరేనా? వాళ్ళ ఎక్స్ట్రా అమౌంట్ అంటున్నారు చూడండి, అది ఇవ్వండి అని చెప్పేసి. ఒక్కరినే అన్న సుపారీ ఇచ్చింది మాకి, కానీ మేము ఇద్దరిని లేపేసినాం. ఆడ వన్ డ్రైవర్ కూడా వచ్చింటే ఆ డ్రైవర్ని కూడా చంపేసినాం అనమాట. నువ్వు ఈ మ్యాటర్ వాళ్ళకి చెప్పేసి ఎక్స్ట్రా అమౌంట్ అంటున్నారు చూడండి అని చెప్పేసి ఇప్పించుకొని రా. డీలు జరిగింది 1 కోటి రూపాయలకి, కానీ మేము ఆ డ్రైవర్ని కూడా చంపినందుకు మాకి 50,000 అన్నా 1,00,000 రూపాయలన్నా ఎక్స్ట్రా కావాలి. ఏదో తేడాగా ఉందండి.
గన్ను కూడా ఉంది, హ్యాండ్ ఓవర్ మాకే ఇచ్చేయండి అని చెప్పేసి. చెప్పడానికి రాదు, చెప్పడానికి రాదు. కాదునా ఏం చెప్పడానికి రాదు? డ్రైవర్ ని చంపేయమని చెప్పేసి అంటే చెప్పలేదు, కానీ మేము ఆ డ్రైవర్ ని కూడా చంపేసినాము. కానీ ఓనర్ కి మాత్రమే ₹1,00,00,000 మాట్లాడింది చంపేయమని చెప్పేసి. గోపాల్ అన్న చెప్పిన పర్సనే మేము చంపినది ఫోటో పంపించినాడు. నేనేంట్రా ఇలా దొరికిపోయాను? ఎక్కడో కొడుతుంది సీనా. ఏమైంది? అర్థమైంది కదా స్టోరీ? అర్థం కాలే, అర్థం కాలే. నాకు అర్థం కాలేదు సార్. ఏం అర్థం కాలే? అప్పటి నుంచి చెప్తే నీకు అర్థమైతే లేదా? నాగేంద్రనే కదా నువ్వు? జైరానే పంపించాడు. యా జైరన్న? నాగేంద్ర అన్న పంపించిన మనిషే కదా? అవును అవును. నువ్వు అవునంటున్నాడు. నాగేంద్ర అన్న పంపించిన మనిషే కదా నువ్వు? అవును అవును. మళ్ళా నాగేంద్ర అని చెప్పు. అలంపూర్లో నాగేంద్ర అన్న పంపించినాడు కదా? అవును. నాగేంద్ర యాదవ్. నాగేంద్ర యాదవ్, నాగేంద్ర యాదవ్. అది మేము దానికోసమే డబ్బులు అడగనీకి వచ్చినాము. నీకేం అర్థమైతే లేదు? నాగేంద్ర గౌడ్ అన్న చంపమని ఏంటనే మేము చంపినాము. ఆ ఓనర్ అలంపూర్లో దింపేసి డబ్బులు తెప్పించుకొని రండి అని అన్నాడు, అంతే. అదే ₹1,00,00,000 గురించి మాట్లాడనీకేదే తీసుకొచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? బెంగళూరు నుంచే కదా మిమ్మల్ని పంపించింది. అవును. బెంగళూరులో కళాపుడ ఏరియా కా నుంచే కదా? అవును. అక్కడ పోయి ఏమన్నా అక్కడ పక్కడ బాంబే బో 80 నంబర్ పూరే 100. అక్కడ పక్కడ బాంబే బో 80 నంబర్ పూరే 100. 80 నంబర్ పూరే 100. అది కోడ్ వర్క్. ఆ కోడ్ చెప్తే నీకు డబ్బులు ఇస్తారు. ₹1,00,00,000. ఆ ₹1,00,00,000 తీసుకొని రావాలా? కానీ మేము ఓనరే కాదు డ్రైవర్ ని కూడా చంపేసినాం. ఇద్దరిని చంపేసినాం రాత్రి. అతని డబ్బులు ఎక్స్ట్రా కావాలా అని చెప్పేయాలా? అక్కడ పక్కన నెంబర్ బో, అక్కడ పక్కన నెంబర్ బో, అక్కడ బాంబే బో 80 నంబర్ పూరే 100. సార్ అన్ని చెప్పినాడు కదా నీకే, మొత్తం చెప్పి పంపించినా అని నువ్వు కోడ్ వర్క్ సరిగ్గా చెప్పకున్నావు. నాకు అంతగా తెలియదన్నా, నేను చిన్నపిల్లని. అన్నా ఇతను చెప్పలేడేమో అన్నా, అంత పంచాయతీ అయిపోతుంది. 10 నిమిషాలు అన్న, ఒక్క 10 నిమిషాలు అన్న ఫోన్ చేస్తా అన్నకి నేను. ఏ ఫోన్ కోడ్ లీక్ అయిపోతుంది. ఏమి లేదన్నా కాదు అన్నా, నేను ఇప్పుడు వచ్చానన్నా. నేను ఇప్పుడు వచ్చాను, పని నుంచి వచ్చాను, పని చేసుకోవాలన్నా. నేను ప్లీజ్ అన్న, ప్లీజ్ ఒక 2 నిమిషాలు ఫోన్ చేస్తా. ఒక్క నిమిషం ఆగు. నువ్వు నరేంద్ర గౌడ్ అన్న పంపించిన మనిషివా కాదా? కాదన్నా అన్న, నేను కాదన్నా, పని నుంచి వచ్చానన్నా. నువ్వు మా మనిషి కాదా? కాదన్న, పని నుంచి వచ్చానన్నా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? చెప్పన్నా. ఒక్క నిమిషం ఆగు, అర్థమైతే లేదు. చెప్పన్నా. నువ్వు నరేంద్ర అన్న 2 నిమిషాలు చెప్తా. నీళ్ళు ఫస్ట్, ఇంకొద్ది తాగు. ఆయనకి వెనకల కింద పడిపోతుంది. అన్న ఇంటికాడ నుంచి వచ్చాను ఇప్పుడు. ఏడ్చకుండా చెప్పు. ఆయన పంపించాడు, అలంపూర్ పో డబ్బులు తీసుకుని రా అని అన్నాడు. నువ్వు ఏడ్చాకల్లా బాగా ఏడుపు వస్తుంది. మేము ఏడ్చాలా? మాకు ₹1,00,00,000 ఎట్ట పోయింది? చెప్పు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాకుండా, గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా.
కాదన్నా, నువ్వు ఎవరు? ఫోన్ చేసి నువ్వు ఎవరు? అన్న పంపించాను జైరన్న. నువ్వు మళ్ళా ఒక్క నిమిషం నువ్వు నరేంద్ర గౌడ్ అన్న కాదా? కాదన్నా మళ్ళీ అవ్వు అన్నావు. కాదన్నా ప్లీజ్ అన్నా. ఒక్క నిమిషం నువ్వు ఏమన్నావు? అవ్వు అన్నావు. అవునన్నా నాకు అంత తెలియదన్నా, నాకు అంత తెలియదు. తెలియదు మ్యాటర్. నువ్వు కామ్ కొట్టు. ఇప్పుడు నరేంద్ర గౌడ యాదవ్ అన్న నిన్ను పంపించినాడంటే అవు అన్న. అవును అన్నాను అన్నావు. బెంగళూరు మంచివేనా అని అడిగి అన్నాను. అన్నాను. అవును అన్నావు. అక్కడ పోయి చెప్పండి, నేను చెప్తా. అక్కడ పోయి ఏం చెప్పాలా? అక్కడ బక్కడ బాంబే బస్సీ నంబర్ పూరేసావు. ఎక్కడ చెప్పాలి అది? ఎక్కడ చెప్పాలి అది? కాదు నువ్వు మా మనిషిగా అన్నప్పుడు అల్లపూర్ చౌరస్తా అని చెప్పినారు నాకు, అంతే. కోటి రూపాయలు కాదన్నా, అల్లపూర్ చెప్పినారు నాకు. కోటి రూపాయలు అని చెప్పినా ప్లీజ్ అన్నా, ప్లీజ్. కోటి రూపాయలు మనిషివేనా? కాదన్నా, నాకు ఆల్రెడీ యా మనిషివి నువ్వు? ఆయన పంపించిన చెప్పిన నేను. ఎవరు చెప్పన్నా? ప్లీజ్ అన్నా. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. వెళ్ళిపోతాను నేను. పనికి పోవాలన్నా ఇప్పుడు పనికి. వద్దు కదా, వద్దన్నా, రావు కదా. ప్లీజ్ అన్నా. నేను ఎవరు చెప్పాను? ఎవరు చెప్పవు? అల్లాతోడు చెప్పను. ఎవరు చెప్పవు కదా? అల్లాతోడు చెప్పను అన్న. ఎవరు చెప్పవు కదా? ఈడికి మర్చిపోతావు కదా? మర్చిపోతా. ఆడే దింపేస్తున్నా. సరే సరే అల్లాతోడు సరే ఆడే దింపేస్తాం. ఎవరు చెప్పాకు. చెప్పను. సరేలే, మేము ఇరుకపోతాం. మమ్మల్ని పోలీసు వాళ్ళు పోతారు కదా. ఎవరికైనా చెప్పినావా అనుకో, వాళ్ళు పోలీసు వాళ్ళకి తెలిసిపోతారు. మమ్మల్ని మమ్మల్ని షూట్ చేసేస్తారు కదా. ఓకే 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 ముస్లిం అల్లాతోడు చెప్తున్నా. ఓకే ఇంకోసారి ఎవరికి చెప్పను. ఎట్లా ఎక్కాకు బండ్లు? ఓకేనా, థ్యాంక్ యూ. యా బండి ఎక్కాలి నువ్వు? నాకు తెలియదన్నా, నాకు తెలియదన్నా. తేల్చుకొని ఎక్కాలి కదా. పనికి పోవాలన్నా. ఆడికే దింపేస్తాము. నువ్వు ఎవ్వరు చెప్పాలి. నువ్వు చెప్పనా అని చెప్పు అంతే. ఓకేనా? మా మంచి ఆడున్నాడు. ఎక్కడ సచ్చినాడు వాడు. నీళ్ళు తాగు, నీళ్ళు తాగు. నేను ఇప్పుడు వచ్చాను. తిప్పినాం కదా. ఎవరు చెప్పాకు. సరేలే, చూపింగా ఇంటికి వెళ్ళిపోవాలి నువ్వు అంతే. చూపింగా ఇంటికి వెళ్ళిపోవాలి నువ్వు అంతే. ఎవరు చెప్పాను? అల్లాతో కోడి వరకు చెప్పు. అక్కడ పక్కడ అంబాలబో, అంబాలబో సరిగ్గా చెప్పు. అక్కడ పక్కడ అంబాబో, అక్కడ పక్కడ అంబాబో. ఏమంతా తెలియకుండా తెలియకూడదు నీకు. ఎందుకంటే నువ్వు కోడి వరకు చెప్పింటే నీకు ఇప్పుడు ఇంజక్షన్ వేస్తుంటే. లేదన్నా, నిజమన్నా. అదే నువ్వు చెప్పింటే కోడి వరకు కూడా మర్చిపోయినావు. అదే మాకు కావాలా? నువ్వు చెప్పినావు అనుకో కోడి వరకు, మా కోటి రూపాయలు నువ్వు తీసుకొని పోతావు. తీసుకొని వెళ్ళిపోతావు కదా నువ్వు. చెప్పను. అక్కడ పక్కన అంబాబో, అమ్మాబోడు. అక్కడ పక్కన అంబాబో, అక్కడ పక్కన అంబాబో, అంబాబా అంతా తెలియకుండా కోడి వరకు చెప్తున్నాడన్నా. చెప్పనన్నా, చెప్పనన్నా, చెప్పనన్నా. చెప్పనన్నా, చెప్పను, చెప్పనన్నా, 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 చెప్పనన్నా. 12 रुपए मजाक कर रही है मैं. रो रखो रोहित मिल ले लेगा. हंसो वाला रोहित रोरी मेरे हंसो हंसो हंसना वाला. हमारे दोस्त तुम्हारे पर मजाक करो, हमको पकड़ा को दी. हेलो क्या है? कैमरा ये देखो. क्या हो? एयर बैग, माइक माइक माइक. तुम्हारे दोस्त तुम्हारे पर मजाक करो, उनको हमको पकड़ा को दी. हमारे क्या का दो मोटिव. हाँ चौरासे के पास తెలుగులో మాట్లాడతా, అర్థమైతే తెలుగు.
చౌరస్తా దగ్గర మనుషులు నిలబడి ఉంటారు కదా, అవును హైదరాబాద్ ఆడికి ఈడికి అని అవునవును. చెప్పేసి వాళ్ళని ఎక్కించుకుంటాం మేము. ఆ, ఎక్కించుకొని ఇట్లా తమాషా చేస్తుంటాం. ఆ, కానీ మీ ఫ్రెండ్స్ మా వీడియోలు చూస్తారు, చూసి అన్నా మా దగ్గర మా ఫ్రెండ్ ఉన్నారన్నా, ఆయన మీద ప్రాంక్ చేయన్నా అని చెప్పేసి నిన్ను పట్టించి ఇచ్చినారు. అంతే తప్ప ఇది నిజం కాదు, ఏమీ లేదు, యా మర్డర్ చేయలేదు, యా సుపారీ లేదు, సరేనా? ఓకే, ఆ, ఓకే. నువ్వు కూడా చెప్పు, ఇట్లా గుర్తు తెలియని వాళ్ళ బండి ఎక్కొద్దండి అని చెప్పు. ఓకే, చెప్పు. ఇట్లా తెలియని వాళ్ళ బండిలో ఎక్కకండి, టాక్సీ బస్సులోనే వెళ్ళండి, టాక్సీ బస్సులలోనే వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎవరికి ఐ లవ్ చెప్తున్నావు నువ్వు? పదన్నా బండి. అన్నా లేదు. ఓకే ఓకే, ये అవును मजाक के बाद ये दिखे तो डरते हो అవును. क्या से ఓకే అన్న, ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకుందామా? రాట్లేవా? నువ్వు ఇష్టంగానే చెప్తున్నావు కదా, ఇష్టంగానే. నువ్వు భయంతో లేదు. పెట్టుకోమని చెప్పిన అట్లే. లేదు. ఇది ఒక చిన్న గిఫ్ట్ నీకు మా వాళ్ళ తరపు నుంచి చార్జెస్ కి ఇమ్మంటున్నా ఇస్తుంటారు, కానీ నీ మీద ప్రాంక్ జరిగిన ఒక చిన్న గిఫ్ట్ లాంటిది నీకు. ఓకే, ఓకే థ్యాంక్ యూ. ఓకే అన్న, పద వెళ్దాము. పెట్టుకోవచ్చు కదా యూట్యూబ్ లో, పెట్టుకోనా? ఆ? మళ్ళీ ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది లేదు. ఓకే అన్న, బాయ్ చెప్పేసి. హలో జాకీర్, ఆరు ప్రాంక్ फ्रैंक कैसा था प्रैंक? पैसा अच्छी बात है हाँ दे रहा हूँ. बोलो भाई. सबके साथ फिर से था, कौन ब्लेस करे चल जाता, जरा होशियार होता, हमारे पे जैसा खाओ ऐसा आप उसका नहीं जाना तो हाँ जिंदगी में और एक बार किससे के साथ नहीं जाता, वैसा डर गया इनू. डर को वो रोना हंकिया में से पानी आ गए. नहीं आपसे कहाँ बोले वहाँ चल जाता है. कहीं को जाती भाई, जाती हम एक बार वो. नहीं जाता. ఓకే గాయ్స్, ఏమంటారంటే ఈ బ్రదర్ వచ్చేసి ఎవరు పిలిచినా ఎవరు రమ్మన్నా అని వెళ్ళిపోతాడంట. అట్లా వెళ్ళకూడదని కూడా ఆయనకు గుణపాఠం ఉంటుంది అని చెప్పేసి అయితే ఎక్కిచ్చిచ్చినాడు అని అయితే అంటున్నాడు అన్న. మనకి ప్రాంక్ చేయమని చెప్పి పట్టించిన మనిషి. ఓకే గాయ్స్, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూట్యూబ్లో పెట్టుకుందాం కదా, పెట్టుకోండి. అదే. ఓకే గాయ్స్, సైనింగ్ ఆఫ్.